హాయ్ అండి. ఈరోజు మార్కెట్కి పోయినాను. మార్కెట్కి పోయి శనగకాయలు, పప్పాయకాయలు, దోసకాయలు అన్నీ వేసుకొని వచ్చినాను. మూటలన్నీ పదీసి బండి దుడిచి పట్టలు పరిచి దోసకాయలన్నీ బండికి వేసుకుంటున్నాను. కానీ ఏం చేయాలా, రేట్లు అగ్గి కూర్చున్నాయి. పప్పాయకాయలు అట్నే రేటు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, శనగకాయలు రేట్లు ఉన్నాయి. ఏం చేస్తావు, 2 మూటలు దోసకాయలు వేసుకున్నాను, 2 మూటలు శనగకాయలు, 2 బాక్సులు పప్పాయకాయలు తీసుకొచ్చినాను. అవి ఎట్టెట్ట అమ్ముకోవాలా, ఏ రేటు అమ్ముకోవాలని ఆలోచన చేసుకుంటా కాయలన్నీ బండికి వేస్తాను. దీనివల్ల అయితే ఏమీ గిట్టదు, మాకు చాలా ఇబ్బంది అండి. 9:30కి బండి కదులుతా, 9 నుంచి ఆడ కూర్చొని రాత్రి 8:30కు ఇంటికి వచ్చేస్తాం. మళ్ళా అయినా ఒక రోజు నష్టం వస్తుంది, ఒక రోజు లాభం వస్తుంది, ఒక రోజు అది కూడా కూలి కూడా ఉండదు. కానీ అలవాటు పడినాం కాబట్టి వ్యాపారం మీదనే పోతాం మేము. 24 గంటలు ఎప్పటికీ ఇదే వ్యాపారమే, 30 ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారమే చేస్తాను నేను. పండ్లు అవి ఉంటే వేస్తా, ఆపిల్ కాలం ఆపిల్, మామిడికాయల కాలం మామిడికాయలు, నేరేడు పండ్ల కాలం నేరేడు పండ్లు, కాంచరకాయల కాలం కాంచరకాయలు, అట్లా ఏ కాలానికి అవన్నీ వేసుకుంటాను. బండి దుడుచుకొని మళ్ళీ బండి మీద పెట్టె కూడా పెట్టినాను. పప్పాయకాయలన్నీ జీవిరి, దోసకాయలన్నీ జీవిరి పెట్టెలో పెట్టేస్తా. ఈగలు కానీ ఏ పోకోకుండా దానికి మూత పెడతా. చుట్టూ అద్దాలు ఉంటాయి, ఈగలు పోవు లోపలికి. సరుకు బాగుంటుంది, ఎవరైనా చూసినా కొనుక్కుంటారు వచ్చి. అందుకని అన్నిట్లా నీట్గా చేసుకొని అది గాలిపోవాలని దోంతెర మాదిరిగా ఉంటుంది పట్ట, అది కట్టుకుంటాను. దోసకాయలు ఎండిపోకుండా దోసకాయలకు అన్నిట్లకు నీళ్లు చల్లుతా, పచ్చగా ఉండేట్టుగా. లోపల పట్టాలన్నీ నానిపోయేటట్టు. వీడియో నచ్చినట్టయితే ఒక లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.